చిత్తూరు రూరల్ ప్రాంతమైనటువంటి మంగాపురం సమీపంలో మామిడితోపులో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో గత రాత్రి ఓ హత్య జరిగింది. ఈ హత్య సాధారణ హత్యగా కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే నాటు బాంబుల మోత మోగించినటువంటి పరిస్థితులు గత రాత్రి చోటు చేసుకునింది. ఒకసారి పూర్తి వివరాలకు మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చిత్తూరు రూరల్ ప్రాంతం అయినటువంటి మంగాపురం సమీపంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పట్టాభి నాయుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించింది హౌస్ ఇది. అయితే అతను యుఎస్లో ఉంటున్నాడు. ఆయనకు సమీప బంధువులైనటువంటి చెల్లి వరుస అయ్యేటువంటి వారు ఆ ఇంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఇంటికి తెనాలికి సంబంధించినటువంటి ఆనందరావు అనేటువంటి వ్యక్తిని వాచ్మెన్గా గత కొంతకాలంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత రాత్రి వాచ్మెన్ని అతి దారుణంగా గొంతు కోసి చంపైనటువంటి సంఘటన ఒక్కసారిగా చిత్తూరు నగరాన్ని ఉలిక్కిపాటుకు కూడా గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా రాత్రి జరిగినటువంటి ఈ హత్య గల కేసులో ఒక్కసారి లోతుగా మనం కానీ పరిశీలించినట్లయితే, కొంతమంది వ్యక్తులు అమాంతం వచ్చి ఆ ఫామ్ హౌస్ మీద పడ్డారు. పడి మొదటగా నిద్రిస్తున్నటువంటి ఆనందరావుని అతి దారుణంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నాటు బాంబులతో ఆ ఇంటి ప్రధాన ద్వారం మీద ఆ నాటు బాంబులు కురిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి పట్టాభి నాయుడు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఉన్నారో, వారు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులంతా కూడా పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి మాత్రం అనేక అనుమానాలు చాలా స్పష్టంగా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు వాచ్మెన్ ఎందుకు చంపారు? అతను నిద్రపోతున్నటువంటి వాచ్మెన్ని లేపి మరీ అతన్ని అతి దారుణంగా చెప్పినటువంటి దుండగులు ఆ ఇంటికి రాబరీ చేయడానికి వచ్చారా, లేకపోతే ఆ వాచ్మెన్ చంపేందుకే వచ్చారా అన్నది ప్రధానంగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అతని మీదనే టార్గెట్గా వచ్చుంటే అతన్ని చంపిన తర్వాత ఆ ఇంటి మీద నాటు బాంబులు ఎందుకు వేశారు? నాటు బాంబులు వేసిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రాబరీ ఎందుకు చేయలేదన్నది కూడా ప్రధాన అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గతంలో ఆ వాచ్మెన్కి ఆ రాత్రి ఆ దుండగులు వచ్చినటువంటి దుండగులకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఏదన్నా చేయాలా, లేకపోతే భయపెట్టాలన్న కోణంలో ఇదంతా చేశారా అన్న కోణంలో మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఇప్పటికే ఈ కేసును ఛేదించే దిశగా కూడా దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం పూర్తిగా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. అనేక మంది అక్కడ జరిగినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు క్లూజ్ టీము, అదే రకంగా డాగ్ స్క్వాడ్ అంతా కూడా ఆ ఇంటిని చుట్టుముట్టు కూడా ఆ ఇంటి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. డాగ్ స్క్వాడ్ పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత ఆ జాగిలాల ద్వారా అసలు ఏం జరిగిందన్న కోణంలో కూడా పరిశీలిస్తే ఒక ప్రాంతం వైపు కూడా ఆ జాగిలాలు దారి చూపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ దుండగులు దాడి చేసిన తర్వాత ఆ మార్గం గుండా పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏదైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, బయట వైపు ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే చిత్తూరు నగరంలో చిత్తూరానికి అనేది రూరల్ ప్రాంతమైనటువంటి మంగాపురం అతి సమీపంలో ఉంటుంది. అయితే నాటు బాంబులు అక్కడ వేయడం అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి కేసుగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఏదైనా రాబరీ చేయాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి మీద కోపతాపాలుంటే హత్యలు జరిగేటివి సహజంగా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ రకంగా ఒక మనిషిని చంపి నాటు బాంబులు వేసి దాడి చేసేటువంటి పరిస్థితి ఏందన్నది అనేక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ అన్ని కోణాల్లో కూడా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం మరొకటి కూడా ఉందని చెప్పాలి. ఏదైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఆ ఇంటి ఓనర్ సంబంధించినటువంటి బంధువులు ఇంట్లో ఉన్నారో, వారిని ఏదైనా భయపెట్టి వారిని ఏదైనా కిడ్నాప్ చేసేందుకు కూడా ఏమైనా ప్రయత్నించినారా అన్న కోణంలో కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అనుమానాలన్నిటికీ కూడా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు తర్వాత ఏం జరిగిందన్నది పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అటు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఏం జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలనేసి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ సంఘటనా స్థలాన్ని వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ కేసును దర్యాప్తుతో చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే చిత్తూరు నగరంలో ఈ హత్య కేసు అన్నది మాత్రం ఒక పెను సంచలనంగా మారింది. కేవలం హత్యే కాదు, ఈ రకంగా నాటు బాంబులు గతంలో ఎప్పుడో ఉన్నటువంటి ఈ నాటు బాంబుల పదాలు అన్నది తిరిగి ఒక హత్య కేసులో నాటు బాంబుల కలకలం అన్నది ఒక ఇంత
భయాన్ని కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా పూర్తిస్థాయి కేసును మాత్రం ఛేదించి అతి త్వరలోనే నిందితులను పట్టుకొని మీడియా ముందు పెడతామంటూ కూడా పోలీసులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV చిత్తూరు.